హలో గైస్, వెల్కమ్ టు ఆటోమేషన్ టెక్ ఛానల్. ఈరోజైతే మనం సిమెన్స్ టిఐఏ పోర్ట్ V17 యూస్ చేసుకొని ప్రాజెక్ట్ అయితే చేయబోతున్నాం. ఫస్ట్ ప్రాజెక్ట్ అండ్ న్యూ డివైస్ కొట్టాలి. అండ్ న్యూ డివైసెస్ కొట్టిన తర్వాత ఇక్కడ కంట్రోలర్స్, హెచ్ఎంఏ అండ్ పీసీ సిస్టమ్స్ అనే ఆప్షన్ వస్తుంది. ఇక్కడ ఫస్ట్ మనం కంట్రోలర్స్ ఏదైతే ఉందో కంట్రోలర్స్లో సిమాటిక్ S7100 ఏదైతే ఉందో దాంట్లోని దాన్ని క్లిక్ చేస్తే కింద సిపియు అనే ఆప్షన్ వస్తది. సిపియుని క్లిక్ చేస్తే 12 ఏసీ, డీసీ రిలే అనే ఒక సిపియు అయితే వస్తది. దాంట్లో లేటెస్ట్ వర్షన్ V4.5 అయితే ఉంటది. అది క్లిక్ చేసిన తర్వాత ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత అది లోడ్ అవుతది. డివైస్ అయితే ఇక్కడికైతే లోడ్ అయిపోయింది. దీనికి సెక్యూరిటీ ఉంటది కాబట్టి ఫస్ట్ మీ పాస్వర్డ్ అయితే ఇవ్వండి. ఇది మీ పాస్‌వర్డ్ అంటే మీ పేరు స్టార్టింగ్ లెటర్ క్యాపిటల్ ఇచ్చుకొని తర్వాత ఎట్ ది రేట్ పెట్టుకొని మీ ఫోన్ నంబర్‌లో స్టార్టింగ్ 4 నంబర్స్ ఏస్తే చాలు. నెక్స్ట్ ఓకే కొట్టిన తర్వాత ఇక్కడ పాస్‌వర్డ్ తీసుకున్న తర్వాత ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ వస్తది. నెక్స్ట్ కొట్టాలి. సేమ్ ఇక్కడ కూడా నెక్స్ట్ అనే ఆప్షన్ వస్తది. ఇక్కడ మళ్ళా ఫుల్ యాక్సెస్ ఇక్కడ ఫుల్ యాక్సెస్ అనే ఆప్షన్ ఇవ్వండి. తర్వాత నెక్స్ట్ కొట్టండి. ఇక్కడైతే మీ ఏదైతే సెక్యూరిటీ ప్రాసెస్ ఉందో అదైతే ఫినిష్ అయిపోయింది. ఇక్కడ ఫినిష్ అనే ఆప్షన్ అయితే కొట్టండి. దాని తర్వాత ఇది పీఎల్‌సీ మీరు యాడ్ చేసుకున్న పీఎల్‌సీ. నెక్స్ట్ ఇక్కడ ఆహ్, పి ప్రోగ్రామింగ్ బ్లాక్స్ అనే ఆప్షన్ వస్తది. ప్రోగ్రామింగ్ బ్లాక్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ యాడ్ న్యూ బ్లాక్స్ మెయిన్ ఓబీ. ఇప్పుడు మీరైతే మెయిన్ ఓబీ అంటే మీరు ఇప్పుడు లాడర్ డయాగ్రామ్ గీస్తున్నారు కాబట్టి మీకు మెయిన్ ఓబీ ఒకటి చాలు. మెయిన్ ఓబీ తర్వాత ఇక్కడ మీకు నెట్వర్క్ 1 అని వచ్చింది కదా! ఇక్కడ ఆల్రెడీ మీకు ఒక లాడర్ అయితే వచ్చింది. ఇక్కడ ఒక నార్మల్లీ ఓపెన్ కాంటాక్ట్ ఒకటి తీసుకోండి. తర్వాత ఇది ఆహ్, నార్మల్ అవుట్‌పుట్ అన్నమాట. ఇది అవుట్‌పుట్ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాన్, ల్యాంప్ ఆ తర్వాత ఏదైనా అవ్వచ్చు. ఇన్‌పుట్‌కైతే మీరు ఫస్ట్ ట్యాగ్ అనేది అసైన్ చేయాలి. ఐ 0.0 అనే ట్యాగ్ నేనైతే ఇస్తున్నాను. తర్వాత అవుట్‌పుట్‌కి క్యూ 0.0 అనే ట్యాగ్ నేనైతే ఇస్తున్నాను. ఈ ట్యాగ్ 1 రీనేమ్ చేయాలి మీరు. రీనేమ్ ట్యాగ్ అని ఇక్కడ వస్తది. దాని మీద రైట్ క్లిక్ చేస్తే రీనేమ్ ట్యాగ్ వచ్చిన తర్వాత ట్యాగ్ 1 ఫర్ ఎగ్జాంపుల్ స్విచ్ చేంజ్ అని కొట్టండి. చేంజ్ అయిపోయింది. తర్వాత ట్యాగ్ 2 ఏదైతే ఉందో సేమ్ ఇక్కడ కూడా రీనేమ్ ట్యాగ్ 2 అని వచ్చింది కదా! ట్యాగ్ 2 బ్యాక్ స్పేస్ కొట్టి ఇక్కడ ల్యాంప్ ఫర్ ఎగ్జాంపుల్ ల్యాంప్ అవుట్‌పుట్ వచ్చేసి ల్యాంప్. ఇది ఏదైతే ఉందో ఇది ఇన్‌పుట్ ఇదైతే అవుట్‌పుట్. ఇన్‌పుట్ ఎప్పుడు సిమెన్స్ టీఐ పోర్టల్‌లో V17లో ఐతో అయితే ఐ 0.0 అంటే ఐతో అయితే కొలుస్తారు. అవుట్‌పుట్‌ని క్యూ అన్నమాట. అంటే ఇన్‌పుట్ వచ్చేసి ఐ 0.1, ఐ 0.2 అలా ఎన్ని ఇన్‌పుట్స్ ఇస్తే అవన్నీ ఐలు అవుతాయి. క్యూలు ఏవైతే అవుట్‌పుట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ క్యూలొస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ క్యూ 0.10 ల్యాంప్, నెక్స్ట్ క్యూ 0.1 ఫ్యాన్, నెక్స్ట్ క్యూ 0.3 టీవీ అలాగనమాట. తర్వాత ఇది ఇప్పుడు మనం ఒక స్విచ్, ఒక ల్యాంప్ ఏదో పెట్టుకున్నాం గదా! ఇప్పుడు ఇది కంపైల్ చేసుకోవాలనమాట. అంటే మనం చేసిన ప్రోగ్రామింగ్‌లో ఏదైనా రాంగ్ ఉంటే కంపైల్ చేసేటప్పుడు తెలిసిపోద్ది. కంపైల్ ఆల్రెడీ అయ్యింది కిందన చూడండి. క ఈ కంపైలింగ్ ఫినిష్డ్ ఎర్రర్ 0 వార్నింగ్ 0. ఇప్పుడు మనం ఇది డౌన్‌లోడ్ చేసుకోవాలి. డౌన్‌లోడ్ టు డివైస్ ఆప్షన్ ఏదైతే ఉంది ఇది. దాని మీద క్లిక్ చేస్తే మనకి పీఎల్‌సీ ఒరిజినల్‌గా లేదు కాబట్టి రియల్ టైమ్‌లో లేదు కాబట్టి
ఇప్పుడు మనం డైరెక్ట్‌గా ఏదైతే సిమ్యులేషన్ ఉందో సిమ్యులేషన్‌లో అయితే ఇస్తున్నామో ఇప్పుడు ఫస్ట్ మనం సిమ్యులేషన్ అనేది ఆల్రెడీ ఓల్డ్ సిమ్యులేషన్ ఉంది. ఇది క్యాన్సిల్ కొట్టాలి. క్లోజ్ చేయాలి. ఈ సిమ్యులేషన్ అయితే క్లోజ్ అయింది. ఇప్పుడు మీకు ఇక్కడ స్టార్ట్ సిమ్యులేషన్ ఆప్షన్ వస్తది. దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు బ్లాక్ సిమ్యులేషన్ అనేది ఎనేబుల్ చేయాలా లేదా అనేది ఒక ఆప్షన్ వస్తది. ఇక్కడ ఓకే కొట్టండి. తర్వాత సేమ్ ఓకే. ఇక్కడైతే చూసారా? ఇక్కడ సిమ్యులేషన్ అయితే ఆహ్, ఆల్రెడీ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ సిమ్యులేషన్ వచ్చింది గదా! దీంట్లో ఉన్న ప్రోగ్రామింగ్ అంతా దీంట్లో లోడ్ చేయాలి. ఇప్పుడు దీంట్లో ఉన్న ఏదైతే మనం నార్మల్‌గా మనం ప్రోగ్రామింగ్ చేసామో, ఆ ప్రోగ్రామింగ్ ఈ బ్లాక్‌కి కనెక్ట్ అవ్వాలంటే మనం మధ్యలో ఐపీ అడ్రెస్ ఏదైతే ఉందో, ఐపీ అడ్రెస్ రెండిట్లకి సేమ్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఇక్కడ కన్సిడర్ యాస్ ట్రస్టెడ్ అని ఉంది కదా! దాని మీద క్లిక్ చేయండి. అది ఆటోమేటిక్‌గా కంపైల్ చేసుకొని ప్రోగ్రామింగ్‌ని ఇక్కడ ఏదైతే సిమ్యులేషన్ బ్లాక్ ఉందో, ఈ సిమ్యులేషన్ బ్లాక్‌లోని ఈల్ ఈ కంపైల్ చేసిన ఈ ప్రతి కాన్ఫిగరేషన్ అనేది అందులోకి వెళ్తదనమాట. తర్వాత సెక్యూరిటీ పర్పస్‌కి ఇక్కడ మీరు ఫస్ట్ ఏదైతే స్టార్టింగ్ ఆ పాస్వర్డ్ ఇచ్చాడో, ఆ పాస్వర్డ్ అయితే ఇక్కడ కొట్టాలి. పాస్వర్డ్ కొట్టిన తర్వాత లోడ్ ఆప్షన్ వస్తది. లోడ్ మీద క్లిక్ చేయండి. లోడ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్టార్ట్ మాడ్యూల్ దగ్గర నో యాక్షన్ అని ఉంది కదా! అక్కడ కింద స్టార్ట్ మాడ్యూల్ దాని మీద క్లిక్ చేస్తే స్టార్ట్ మాడ్యూల్ ఆప్షన్ వస్తది. అక్కడ క్లిక్ చేసి ఫినిష్ అని కొట్టండి. ఆటోమేటిక్‌గా ఇందులో ఉన్న కాన్ఫిగరేషన్ ఏదైతే ఈ సీపీయూ సిస్టమ్ సీపీయూ ఏదైతే ఉందో సిస్టమ్ సీపీయూ, సిమ్యులేషన్ సీపీయూతో మ్యాచ్ అయ్యి 2 ఐపీ అడ్రెస్ సేమ్ వస్తాయి. ఇక్కడ చూసారా 1212 ఏసీ డీసీ రిలే అని వచ్చింది. సేమ్ మనం కూడా యూజ్ చేస్తుంది 1212 ఏసీ డీసీ రిలే అంటే రెండిట్లకి ఆల్రెడీ కనెక్షన్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం సిమ్యులేషన్‌లో ఆహ్, బిట్స్ ఏవైతే ఉన్నాయో బిట్స్ చూడాలి. దానికోసం ఈ సిమ్యులేషన్ మాడ్యూల్ ఏదైతే ఉందో పక్కన ఒక వైట్ కలర్ ఆప్షన్ వస్తది. దాని మీద క్లిక్ చేస్తే లోడ్ అవుతూ ఉంటది. కొద్దిగా సేపు వెయిట్ చేయాలి.
ఆ! ఇక్కడ పీఎల్‌సీ సిమ్యులేషన్ అయితే ఇప్పుడు ఓపెన్ అయింది. ఇప్పుడు ఇందులో ఫస్ట్ ప్రాజెక్ట్ ఒకటి క్రియేట్ చేసుకోవాలి. ప్రాజెక్టు ఆహ్, ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకున్న తర్వాత క్రియేట్ అనే ఆప్షన్ కొట్టాలి. క్రియేట్ అనే ఆప్షన్ కొడితే ఇక్కడ మీకు ప్రాజెక్ట్ సిమ్‌లింక్ అని వస్తది ఆప్షన్. మీరిక్కడైతే చూడొచ్చు సిమ్ టేబుల్ అని వచ్చింది. సిమ్ టేబుల్‌ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సిమ్ టేబుల్ 1 అని వచ్చింది కదా! దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు టేబుల్స్ వచ్చినాయి కదా! ఇక్కడ మీకు పిన్ ఆప్షన్ వస్తది. లోడ్ ప్రాజెక్ట్ ట్యాగ్స్ అంటే ఏవైతే మనం ఇన్‌పుట్స్ అండ్ అవుట్‌పుట్స్ ఇచ్చామో ఆ ట్యాగ్స్ అనేవి టేబుల్స్‌లోకొస్తాయి. జస్ట్ క్లిక్ చేస్తే చూసారా ఇక్కడ స్విచ్ అండ్ ల్యాంప్ వచ్చింది. స్విచ్ వచ్చేసి I 0.0 అండ్ అవుట్‌పుట్ వచ్చేసి ల్యాంప్ Q 0.0. ఇక్కడ మీకు స్లైడ్ చేస్తే ఇక్కడ ఫాల్స్ అని వచ్చింది కదా! ట్రూ, ఫాల్స్ అంటే ఏమి లేదు. ఇక్కడ యాక్టివ్ చేయాలంటే ఈ బిట్స్ ఏదైతే ఉందో బిట్స్ కింద ఆప్షన్ అనేది ఉంటది. ఆప్షన్‌ని క్లిక్ చేస్తే అది యాక్టివ్ అండ్ ఆఫ్ అవుతూ ఉంటదనమాట. ఇప్పుడు మనం చూద్దాం ఒకసారి. ఫస్ట్ గో ఆన్‌లైన్‌కి వెళ్ళాలి. ఆన్‌లైన్‌కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మానిటర్ ఆప్షన్ వస్తది. దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూసారా గ్రీన్ కలర్ ఏదైతే ఉందో ఇక్కడ వరకు పవర్ వస్తుంది. కానీ ఇక్కడ నుంచి మనకి బ్లూ ఏదైతే డాట్ డాట్ ఉందో ఇక్కడి నుంచి పవర్ అయితే పాస్ అవ్వట్లేదు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ స్విచ్‌ని అయితే యాక్టివేట్ చేద్దాం. స్విచ్‌ని యాక్టివేట్ చేయగానే ఈ పవర్ అనేది ఈ ల్యాంప్ వరకైతే ఎలాగైతే ఎక్స్‌టెండ్ అవుతుందో చెక్ చేసారా? సేమ్ అంటే ఇప్పుడు మనం ఎన్‌ఓ తీసుకున్నాం కాబట్టి నార్మల్లీ ఓపెన్ స్విచ్ ఆఫ్ చేయగానే పవర్ అనేది ఆఫ్ అవుతుంది. ల్యాంప్ అనేది ఆఫ్ అవుతుంది. ఆన్ చేయగానే పవర్ అనేది పాస్ అయ్యి ల్యాంప్ అనేది ఆన్ అవుతుంది. సేమ్ ఇదే మనం ఎన్‌సీతో నెక్స్ట్ ప్రాజెక్ట్ చూద్దాం. థాంక్ యూ.